For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. సో గుడ్ మార్నింగ్ అందరికి. సో రోల్స్ అండ్ రీల్స్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ వాళ్ళు ప్రొడక్షన్ నెంబర్ 2 సో ఈవెంట్ లాంచ్ కోసం మీరు అందరూ ఇప్పుడు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. సో ముందుగా ఒకప్పుడు సినిమా వాళ్ళంటే ప్రత్యేకంగా ఉండేవారు, వీళ్ళ సినిమా వాళ్ళు అని చెప్పి. ఇప్పుడు అలా లేదు. ఏ ప్రొఫెషన్ కి చెందిన వాళ్ళైనా సరే సినిమా వైపు అట్రాక్ట్ అవుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా సినిమాల్లోకి రావాలనే ఇంట్రెస్ట్ ఉందన్నమాట ప్రతి ఒక్కరికి. సో ఇక్కడ మన శశి గారిని అభిజ్ఞ గారిని చూసుకుంటే, సో వాళ్ళిద్దరూ కూడా ఇప్పుడు శశి గారు డాక్టర్ అనమాట, జనరల్ సర్జన్. సో బట్ ఆయనకి మాత్రం సినిమా వైపు పూర్తి ప్యాషన్ తో వస్తున్నారు. సో ఏమీ ఆశించకుండా, బికాస్ ఆయన సంపాదించుకోవాలనుకుంటే ఆ ప్రొఫెషన్ లోనే సంపాదించుకుంటారు కదా. బట్ సో ఇది ఆర్ట్ అనమాట. ఈ ఆర్ట్ అనే రంగం ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ఉంటుంది. సో ఇందులో సో ఈ మూవీలో మనకి సూర్య గారు కూడా అక్కడ ఉన్నారు కదా, సై బాహుబలి సినిమాల్లో. సో ఇప్పుడు ఈయన చేస్తున్న ఈ పనికి పూర్తి సంకల్పంతో చేస్తున్నారు కాబట్టి ఆయన సక్సెస్ అవ్వాలని మీరందరూ కూడా బ్లెస్ చేయడానికి వచ్చినందుకు ఐ రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ముందుగా ఈవెంట్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. వారిని స్టేజ్ పైకి ఆహ్వానిద్దాం. ముందుగా డాక్టర్ అషర్ ఆండ్రూ గారు, ఫౌండర్ ఆఫ్ లైఫ్ టెంపుల్ హైదరాబాద్. సార్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వచ్చిన. తర్వాత శ్రీమతి లీలావతి గారు, చైర్మన్ ఆఫ్ శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్. సో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే ఆంజనేయులు గారి వైఫ్ అనమాట. సో యాక్చువల్లీ ఆయన కూడా రావాలి, బట్ అసెంబ్లీ సమావేశాల్లో ఉండిపోయారు. సో ఇప్పుడు మా సూర్య గారిని పిలుస్తున్నాం అనమాట. ఆయన అందరికీ సుపరిచితులే. ఆయన చాలా సినిమాల్లో మనం చూసాం ఆయన్ని. పింగ్ పాంగ్ ఎక్కువగా గుర్తుపట్టాలండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సూర్య గారు. సో ఇప్పుడు మన రోల్స్ అండ్ రీల్స్ ఫిల్మ్ ప్రొడక్షన్ బాధ్యతలను మొత్తం మీదేసుకున్న, క్రియేటివిటీ బాధ్యతలను, ఫైనాన్షియల్ బాధ్యతలను, మొత్తం మేనేజ్మెంట్ అన్ని వాళ్ళ భుజాలను వేసుకున్న శశి గారిని అండ్ అభిజ్ఞ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను ప్లీజ్. సో ఇక్కడ నుంచి శశి గారు చూసుకుంటారు. ఆయన మరి సర్జరీ ఎలా చేస్తారో నాకు తెలియదు, కానీ ఈవెంట్ అయితే మాత్రం బాగా చేయాలని కోరుకుంటున్నాను. నా సర్జరీలు చూసేవాళ్ళు వేరు, ఇది చూసేవాళ్ళు వేరు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వాలి మీకు. ఎందుకంటే మామూలుగా రొటీన్ గా మూవీస్ ఎలా స్టార్ట్ అవుతాయి అంటే పూజ కార్యక్రమం అందరికి, మన ఇండియన్ ట్రెడిషన్ లో అందరికి తెలుసు కాబట్టి ఆ గుడి దగ్గర అట్లా స్టార్ట్ అవుతాయి. బట్ మేము స్టార్ట్ చేయడానికి ఒక రీజన్ ఉంది వేరేగా. ప్రీవియస్లీ మేము కూడా వీఆర్ ఇన్ హిందూ రిలీజియన్. బట్ ఏంటంటే ఈ మధ్యలో మాకు అంటే మా పాప 6 years old చైల్డ్ అనమాట. యాక్చువల్ అమ్మాయి కోసం మేము కొన్ని సఫర్ అంటే తను ఆటిజం, లైట్ గా ఆటిజం ఉంది, మైల్డ్ ఆటిజం ఉంది. ఆటిజం అంటే మాటలు లేట్ అవడం, అట్లా రెగ్యులర్ గా చేసే పనులు కొంచెం లేట్ అవడం, అట్లాంటి కోవిడ్ లో పుట్టింది కాబట్టి కొంత ఎఫెక్ట్ పడింది అనమాట. సో దానికోసం అని తను ప్రేయర్ లోకి వెళ్ళింది ఫస్ట్. సో వెళ్ళిన తర్వాత అట్లా వి ఫౌండ్ లైఫ్ టెంపుల్ లో డాక్టర్ అషర్ ఆండ్రూ గారి తను ఫస్ట్ ఇదైంది. తర్వాత నేను కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. సో వివర్ సో అంటే అదొక రొటీన్ కైండ్ ఆఫ్ థింగ్ కాదు, దాని గురించి నేను ఇప్పుడు మీకు చెప్పలేను కానీ. బట్ వీఆర్ వెరీ మచ్ మేమైతే అట్లా మూవ్ అయ్యాం అనమాట. సో ఏంటంటే మేము దానివల్ల ఏంటంటే మాకు ఇంకా డాక్టర్ అషర్ ఆండ్రూ గారి ద్వారానే స్టార్ట్ చేయించాలి, ఆయనతోనే ప్రేయర్ చేయించాలి అనేది మా నమ్మకం. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చాలా మంది అన్ని ఉంటారు కాబట్టి సో యూ హ్యావ్ టు అంటే మీరంతా ఏంటంటే యాక్సెప్టెడ్ గా తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఒక్క నిమిషం తిన్నాను చెప్పు. థ్యాంక్ యూ ఇక్కడ వచ్చిన అందరికి థ్యాంక్ యూ. ఫస్ట్లీ డాక్టర్ ఆషర్ ఆండ్రూ గారికి, లీలావతి గారికి, సూర్య గారికి, అండ్ ఇక్కడ రాజ్ కుమార్ గారు, చారి గారు, దయానిధి గారు అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇక్కడ
శ్రీనివాస్ రెడ్డి గారు కూడా. యాక్చువల్లీ మీరు ఎవరు నాకు తెలీదు, బట్ నేమ్స్ మీ ఫేసెస్ కూడా తెలీదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చిన జేమ్స్ బ్రదర్ కి కూడా. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే పూజ అది అంతా రొటీన్, బట్ మోస్ట్లీ మేము ఎందుకు ఇది ఎంచుకున్నాము అనే దానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. మా పాప ఆటిస్టిక్ అండి, పాపకి ఏం రాదు, అసలు ఏం తెలియదు. మేము లైఫ్ టెంపుల్కి వెళ్ళే వరకు మేము అన్ని ట్రై చేసాము, వరల్డ్ లో మేము ట్రై చేయింది ఏమీ లేదు. అన్ని ట్రై చేసిన తర్వాత పాప ఇంకా హ్యాండ్స్ అప్ అని చెప్పారు డాక్టర్స్ అంతా. సో ఆ టైంలో మేము అప్రోచ్ అయ్యాం లైఫ్ టెంపుల్ కి. అది ఎప్పటి నుండో వెళ్ళాలి అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత పాపలో చాలా చేంజెస్ వచ్చినాయి, అండ్ మాకు కూడా పర్సనల్ గా చాలా జరిగినాయి. అండ్ అంటే మిరకల్స్ ఏవో జరుగుతున్నాయి అని కాదు, బట్ వీ గాట్ ఇన్క్లైన్ టు గాడ్ అండ్ వీ స్టార్టెడ్ ఎక్స్పీరియన్సింగ్ అనమాట. సో అంటే ఎంత పవర్ఫుల్ అనేది మేము తెలుసుకున్నాము. సో దట్ సేమ్ పవర్ అండ్ స్పిరిట్ దీంట్లో కూడా కంటిన్యూ అవ్వాలని మేము డాక్టర్ ఆచార్య ఆండ్రూ గారిని పిలవడం జరిగింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు యాక్చువల్లీ డాక్టర్ గారు యాక్సెప్ట్ చేయడమే అది చాలా పెద్ద థింగ్. దీనికి వస్తారు అని మేము అనుకోలేదు. మేము రిక్వెస్ట్ చేస్తే ఓకే చెప్పారు. అండ్ వీ వాంట్ టు స్టార్ట్ దిస్. యాక్చువల్లీ డాక్టర్ గారు గురించి చెప్పాలి అంటే ఈజ్ డబుల్ గోల్డ్ మెడలిస్ట్ అనమాట. పిఎం ఆఫీస్ లో కూడా అతను జాబ్ రిజైన్ చేసి ఈ ఫీల్డ్ లోకి వచ్చారనమాట. సో అండ్ వెరీ యంగ్ ఏజ్ హీ స్టార్టెడ్ హిస్ జర్నీ, స్పిరిచువల్ జర్నీ. అండ్ వీ వాంట్ టు స్టార్ట్ దిస్ లాంచ్ ఈవెంట్ విత్ ప్రేయర్. Thank you so much. Before we start with the word of prayer, Manandariki, we all have a beginning, and the beginning begins with God. We all have a beginning, and the beginning begins with God. So, with the blessings of God and the favor of God, in certain points of time, man can achieve many things, but at one level, man utterly is a colossal failure. And that level is the level called supernatural. Some of us call it fate. Some of us call it God factor. Some of us say it is some unknown force. Whatever may be the titles, see, we all are spirit-led people. We are not like animals. We have our distinction in the form of having the intuition of the Spirit. So, may we invoke the blessings of God. Can I please request you all to please stand up for a while so that we'll pray, and then we'll begin the project. Our loving, gracious Heavenly Father, we bow down our heads at the feet of thine gracious name. Lord, as thy promise powerfully once again says, that they that honor me, then will I honor. Yes, Lord, you are our creator. You are the Lord who made us. And today what we are is because of thy grace. Lord, especially we remember this project, Rolls and Reels. And especially we bring Dr. Shashi and also Sister Abhigna under the throne of grace. We remember every member of the crew and every technician, creative department, financial department, media department, publicity department, Lord, and also we once again remember all the well-wishers who are going to be associated with this project, all the creative direction, technical direction, and all the inputs, Father, we bring them under the throne of grace. As Hebrew 9:22 says, all things shall be purged by the blood. We bring in the blood of Lord Jesus Christ, especially onto the project, the members of this project, so that, Lord, may thy Spirit lead this project unto excellent success. May thy favor be upon this project. May thy blessing be upon this project. May thy hand lead this project. Father, especially all the hindrances, we bind it in the name of Lord and Savior Jesus Christ. Lord, especially we pray, Lord, that as thy promise says, Lord, I will bless the work of thy hands. I will teach the right way unto profit. So, Father, we pray this project may indeed be inspiration for many generations together. And Lord, many may see thy power. Especially, Lord, may thy seal be absolutely rendered into this project. So, Father, especially we bring all the crew at the throne of grace, remembering thy powerful name. In the name of the Lord Jesus, may this team and the project be blessed once and for all as we commit this unto the throne of grace, remembering thy mercies. Once again, we pray for the peace of every member of the family represented here and every audience who is present here.
We bring them all at the throne of grace, remembering thy peace and thy blessings, invoking especially, Lord, thy name into this project. In Jesus' name we pray and bless. Amen. Amen. Kindly please be seated. Thank you. లీలావతి గారిని కూడా ఒక రెండు మాటలు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా డాక్టర్ శశికరణ్ గారు, అభిజ్ఞ నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు. 10 years నుంచి మూవీ తీయాలి అనే ప్యాషన్ బాగా వాళ్ళిద్దరిలో చూశాను. పాపం చాలా సంవత్సరాల క్రితమే తీయాల్సిన మూవీ, బట్ కొన్ని కారణాల వల్ల, పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి లేట్ అయింది. కానీ ఆయన ఆ ప్యాషన్ వదిలిపెట్టలేదు. నేను దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను శశికరణ్ గారిని. ఎందుకంటే చాలా మంది గోల్స్ పెట్టుకుంటారు కానీ వాటికి అచీవ్ చేయలేక వదిలేస్తూ ఉంటారు మధ్య మధ్యలో. కానీ ఒక పక్క డాక్టర్ వృత్తిని చేస్తూనే, అన్ని బాధ్యతలు మోస్తూనే ఆ ప్యాషన్ కోసం వదిలిపెట్టకుండా కష్టపడుతున్నారు. అది మనస్ఫూర్తిగా మనసు పెట్టి చేస్తున్నారు. కాబట్టి ఇందులో పాల్గొన్న యాక్టర్స్ కానీ అందరూ, టీమ్ మెంబర్స్ అందరూ కూడా అలాగే మనసు పెట్టి వర్క్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ సాధించాలని శశికర్ గారిని అభినందిస్తూ మనస్ఫూర్తిగా మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సూర్య గారు కూడా రెండు మాటలు చెప్తారు. హలో అండి, హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇక్కడ వచ్చిన అందరికీ, పెద్దలందరికీ కూడా నమస్తే. శశి గారు, అభిజ్ఞ గారు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ఈ సినిమాలో ఒక గుడ్ రోల్ ప్లే చేయబోతున్నాను. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. అలాగే మేడం, మీరు ఇక్కడ దాకా వచ్చి వాళ్ళిద్దరిని బ్లెస్ చేసినందుకు, మమ్మల్ని అందరినీ బ్లెస్ చేసినందుకు ఐఎమ్ సో వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అంటే తల్లి, తండ్రి, గురువు. సో వీళ్ళే మనకి దైవాలు. దాని తర్వాత డాక్టర్. ఈ కోవిడ్ తర్వాత డాక్టర్ కూడా మనకి దైవమే. సో అలాంటి మంచి పొజిషన్లో ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు. ఇక్కడ చాలా మంది డాక్టర్స్ వచ్చారు. సో ఐఎమ్ సో వెరీ వెరీ హ్యాపీ. ఒక కథ చెప్పారు, అందులో వెరీ ఎక్సలెంట్ అనిపించింది. అంటే ఒక హ్యూమన్ వాల్యూస్ కోసం కష్టపడే ఒక హీరో, మొత్తం ఎంటైర్ సబ్జెక్ట్ నాకు చాలా బాగా అనిపించింది. శశి గారు, ఈ సినిమాతో మీరు ఒక ఇండస్ట్రీకి ఒక కొత్త న్యూ వేవ్ తీసుకొస్తారని హార్ట్ఫుల్గా నేను నమ్ముతున్నాను. సో ఐఎమ్ సో వెరీ హ్యాపీ. మేము ఇక్కడికి వచ్చి మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నందుకు సార్ కానీ, మేడం కానీ, ఇక్కడికి వచ్చిన ఎవ్రీవన్ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. నిజంగా ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యి, శశి గారి డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యి, ఇంకా ఇండస్ట్రీలో మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ గైస్. ఇక్కడ మ్యాడ్ అమ్మ వచ్చారు. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. తను కూడా చాలా మంచి పర్ఫార్మర్. తర్వాత అర్జున్ వచ్చాడు. క్రైమ్ రీల్ అని మొన్న ఒక ప్రాజెక్ట్ చేసాం, అందులో కూడా తను చాలా మంచి పర్ఫామ్ చేశాడు. అలాగే ఇంకా ఈ ప్రాజెక్ట్లో మంచి మంచి ఆర్టిస్టులు కూడా వర్క్ చేయబోతున్నారు. అందరికి కూడా బెస్ట్ ఆఫ్ లక్. శశి గారు, ఇంత మంచి ఆపర్చునిటీస్ ఇచ్చినందుకు మీకు, అవన్య గారు కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. లవ్ యూ. డాక్టర్ ఆషర్ ఆండ్రూ గారు కొన్ని ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉండటం వల్ల వెళ్ళాల్సి వస్తుంది. అండ్ ఆయన ఇక్కడ రావడం మాకైతే చాలా హ్యాపీ. వి ఫీల్ ఇట్స్ అ బిగ్ బ్లెస్సింగ్. అండ్ మా ఎఫర్ట్ అంటే ఆయన పిలిచి ఇట్లా చేయడానికంటే, ఆల్రెడీ సూర్య గారు చెప్పారు దట్ వాల్యూస్ కాపాడేలాగా అనే ఒక ఇది. సో అవర్ ఇంటెన్షన్ ఇస్ టోటలీ దట్. సో దీని అంతటిని హోల్ హార్టెడ్గా చాలా స్ట్రాంగ్గా నేను చేస్తానని అయితే నమ్ముతున్నాను. ఇప్పుడు డాక్టర్ ఆషర్ ఆండ్రూ గారు కేక్ కట్ చేస్తారు. ప్లీజ్. హ్యాపీ సక్సెస్ అవ్వాలి ప్రాజెక్ట్. సార్, ఎప్పుడు ఓపెనింగ్ కొత్తగా ఉండాలంటారు. శశి గారు ఈ రేంజ్ లో ప్లాన్ చేశారు. నిజంగా కొత్తగా ఉందండి. కంగ్రాచులేషన్స్. కెమెరా పెట్టకుండా
కొంతమంది ముఖ్యమైన పర్సనాలిటీస్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. రాజ్ కుమార్ గారు ఎక్కడ ఉన్నారు? ఒకసారి రండి. రాజ్ కుమార్ గారు, ఈయన దయానిధి గారు, ఈజ్ ఫ్రమ్ చెన్నై. అండ్ ఒకసారి చారి గారు మీరు కూడా అండ్ శ్రీనివాస్ గారు కూడా ఒకసారి. రాజ్ కుమార్ గారు వచ్చి నాకు నిజం చెప్పాలంటే ఈ అసలు ఫిల్మ్ స్టార్టింగ్ నాకు ఆయన కనెక్ట్ అయిన తర్వాత ఒక టేక్ ఆఫ్ లాంటిది జరిగింది అనమాట. ఈజ్ అ వెరీ సీనియర్ పర్సన్ ఇన్ ఇండస్ట్రీ. ఒక గత 10 years గా ఆయన కొంచెం దూరంగా ఉండి మళ్ళీ వచ్చారనమాట. బట్ ఈజ్ అ వెరీ జెంటిల్ అండ్ వెరీ గుడ్ పర్సన్ నేను చూసిన వాళ్ళలో. లక్కీగా నాకు దేవుడు మంచి వ్యక్తులందరినీ పరిచయం చేయడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. నెక్స్ట్ దయానిధి గారు, ఈజ్ ఆల్సో వెరీ ప్యాషనెట్ అబౌట్ ఫిల్మ్స్. ఈజ్ ఫ్రమ్ చెన్నై అనమాట. హీఈస్ ఎ ప్రొడ్యూసర్ అండ్ ఆల్సో ఆయనకి డైరెక్షన్ కూడా ఇష్టం ఉంది. అండ్ ఆల్రెడీ చేశారు కూడా, ఒక మూవీ ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది. ఆయన కూడా చాలా మంచి వ్యక్తి. అండ్ నెక్స్ట్ వచ్చి చారి గారు, అండ్ హీఈస్ వెరీ ప్యాషనెట్. ఆయన ఎప్పటి నుంచో, ఆయన కూడా ప్రొడ్యూసర్ గారు, ఆల్రెడీ ఒక 2 films ఆల్రెడీ చేశారు. సో ఆయన కొంచెం ఆయన ఎక్స్పీరియన్స్ ని వాటన్నిటిని ఏంటంటే మాకు ఎంతో యూస్ఫుల్ గా ఇదవుతుంది. అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు అయితే మ్యాక్స్ MAAX అంతే కదా, మ్యాక్స్ టీవీ. ఆయనకు ఒక 10 channels ఉన్నాయి యూట్యూబ్ లో. ఇట్స్ బిగ్ సెటప్. ఆయన కూడా చాలా యాక్టివ్ ఉన్నారు. హీస్ ఆల్సో వెరీ గుడ్ పర్సన్. లక్కీగా ఏంటంటే నాకు ఒక ఫీలింగ్ లోకి వచ్చేస్తానేమో, ఇండస్ట్రీలో తగిలిన వాళ్ళు అందరూ చాలా మంచి వాళ్ళే ఉంటారేమన్న ఫీలింగ్ లోకి వచ్చి తర్వాత ఎలా జరుగుతుందో నాకు తెలియదు. ప్రస్తుతానికి అయితే రాజ్ కుమార్ గారు తగిలిన తర్వాత సూర్య గారు కనెక్ట్ అయ్యారు. సూర్య గారు కనెక్ట్ అయిన తర్వాత అబ్బో ఏంటి ఇండస్ట్రీ ఎంత స్వీట్ గా ఉంది ఏంటి అనిపించింది నాకు. ఆ తర్వాత ఇంక వీళ్ళంతా కనెక్ట్ అయ్యేసరికి అసలు చాలా బాగా అనిపించింది. అంటే నేను చాలా మిస్ అయ్యాను, ఇన్ని సంవత్సరాలు ఇంకో ముందే రావాల్సిందేమో అనిపించింది. అలాగే నాకు ఇంకా అంటే ఈ మంచి వ్యక్తుల లిస్ట్ లో ఇంకొక చిన్న మంచి వ్యక్తిని పరిచయం చేయాలి మీకు. కళ్యాణ్, అర్జున్ గారు. అర్జున్ ఈజ్ ఆయన ఈ మధ్య అప్కమింగ్ యాక్టర్. ప్లీజ్ ఈ మధ్యలో మనం చూసుంటాం కొన్ని సినిమాల్లో. అయితే హీఈస్ ఆల్సో వెరీ గుడ్ పర్సన్ అనమాట. అంటే తను నాకు ఈ ఈవెంట్ కి ఎస్పెషల్ ఎంత సపోర్ట్ చేశారంటే, అసలు ఏది అడిగినా కూడా ఫోన్ చేసి పలానాది కావాలి అంటే అన్నిటికీ ఆన్సర్ ఉంది దీని దగ్గర. అంటే ఒక యాక్టర్ ఇంత డైనమిక్ గా ఉంటుంది నేను ఎప్పుడు చూడలేదు. బట్ ఈజ్ అ వెరీ డైనమిక్ పర్సన్. అండ్ హీఈస్ ఆల్సో వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్ అనమాట. ఆల్రెడీ చేస్తున్నారు. అండ్ నిజంగా చాలా చాలా బాగా అనిపించింది నాకు. అంటే ఇలాంటి వ్యక్తులు తగలడం మరి నాకు ఎందుకో తెలీదు. బట్ అదే చెప్తున్నాను కదా, ఒక స్టేజ్ తర్వాత ఇంక ఇండస్ట్రీ అంతా ఇలానే ఉంటారా అని చెప్పి ఎక్కడో గుంటలో పడతానేమో. లక్కీగా ఫస్ట్ అయితే అంత మంచి వాళ్ళు ఇచ్చాడు దేవుడు. అండ్ సునీత గారు, తను చాలా వాటిలో మదర్ క్యారెక్టర్ చేశారు. ఆవిడ ఆల్రెడీ ముందే చెప్పారు, నాకు డైరెక్ట్ గా చూస్తే గుర్తుపట్టకపోవచ్చు మీరు, ఎందుకంటే నేను మేకప్ తోటే అన్ని ఆఖరికి మ్యాడ్ మూవీలో జాతిరత్నాల్లో చేశారు. వెరీ సీనియర్ యాక్టర్. ఆవిడ మన మూవీలో కూడా ఒక మదర్ గా చేస్తున్నారు. అండ్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ క్రూ అయితే అండ్ ఇంకా ఉన్నారు మన సతీష్ ఏమో మనకి డిఓపిగా చేస్తున్నారు. అండ్ అసిస్టెంట్ గా మన బాలు చేస్తున్నారు. ఇంకా చాలా మంది
అండ్ దీనికి ఇక్కడ ఇంకా మనకి ఇంకా చాలా హెల్ప్ఫుల్ గా అంటే మేనేజ్మెంట్ సైడ్ నుండి మల్లారెడ్డి కూడా మనకి చాలా సపోర్టివ్ గా ఉన్నారు. వీళ్ళంతా ఏంటంటే అంటే వీళ్ళందరిలో ఒక కామన్ ఉంది ఇక్కడ ఉన్న బ్యాచ్ లో ఏంటంటే అందరూ కూడా ఇప్పుడు మేబీ ఇప్పుడు ఎలా ఉన్నారు, రేపు ఎలా ఉంటారో తెలియదు అన్నమాట. రేపు ఎంత పెద్దోళ్ళు అవుతారో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఇప్పుడు. అట్లాంటి ఒక క్రూ నాకు కనెక్ట్ అవ్వడం ఐఎమ్ వెరీ ఫార్చునేట్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ దే ఆర్ లుకింగ్ ఫర్ సంథింగ్ బిగ్ థింగ్. ఏదో చేయాలి, ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవాలి, పెద్దగా అవ్వాలి, ఏదైనా సాధించాలి అనేలాంటి వాళ్ళు అనమాట. ఇండస్ట్రీ అంటే చాలా చోట్ల మనకి చాలా మిక్స్డ్ ఆలోచనలు ఉంటాయి. అంటే లైక్ చాలా మంది ఎంటర్టైన్మెంట్ కి అట్లా ఎన్నో ఉంటాయి. షీఈస్ ప్లేయింగ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లీడ్ రోల్స్ ఇన్ ద మూవీ అన్నమాట. తను కొత్త, తను కూడా సేమ్ ఆ సెక్షన్ లోనే ఉంటది. రేపు ఏదో ఒకటి చేయాలి అనే లాంటి సెక్షన్ లో ఉంది తను కూడా. సో వీళ్ళంతా ఉండడం అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ హోప్ అందరూ కలిసికట్టుగా అందరం ట్రై చేద్దాం. అండ్ నాకేంటంటే ఐఎమ్ నాట్ అంటే సక్సెస్ అది అనేది నాకేంటంటే నేను దాని గురించి పెద్దగా పట్టించుకోను అంటే అలా కాదు. ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్. బట్ అదే మైండ్ లో ఉండదు, నాకు అసలు మైండ్ లో ఉండదు. ఎందుకంటే దాని గురించి ఆలోచించే ముందు మనం చాలా దూరం వెళ్ళాలి, చాలా స్టెప్స్ చేయాలి, చాలా హార్డ్ వర్క్ చేయాలి, చాలా పనులు చేయాలి, ఎన్నో చేయాలి. మనం చేయాల్సింది అంత ఉంచుకుని టాకింగ్ అబౌట్ సక్సెస్ ఐ థింక్ అసలు చాలా ఇదిగా అనిపిస్తుంది నాకు. అండ్ మోర్ ఓవర్ అదంతా మనకి ఇచ్చేది కూడా పైనుంచి రావాలి, దేవుడు ఇచ్చేది. సో మన హార్డ్ వర్క్ మీద నేను ఎక్కువ డిపెండ్ అవుతాను. సో ఇప్పుడు ఉన్న వాళ్ళు అంతా ఏంటంటే ఐ జస్ట్ వాంట్ మై క్రూ టు బి వెరీ పవర్ఫుల్ అన్నమాట. దట్స్ ఇట్. అది ఆశీర్వాంద్ర గారికి కొంచెం టైం తక్కువ ఉండడం వల్ల ఏంటంటే విల్ మేక్ క్లాప్ థింగ్ హ్యాపెన్. అండ్ ఆఫ్టర్ దట్ ఒకసారి మన అందరూ కొంచెం అమూల్యమైన మాటలు చెప్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. Roles and Reels, production number 2, scene number 1, take 1. The camera rolling. Okay, take 1. Action. అమ్మా, ఇప్పుడు మనం రాజముద్ర సామ్రాజ్యంలోకి ఎంటర్ అయిపోయాం. ఏం చేద్దాం అంటారు? ఆల్ ది బెస్ట్ చెప్దాం రాజముద్ర. సరే, ఓకే. రాజముద్ర సక్సెస్. ఆల్ ది బెస్ట్. Cut. సార్ బోलन తీసుకెళ్ళి. So wish you all best wishes for Dr. Shashi Garu. May God bless you. This is the new beginning, and we hope that you will do the wonders in the film industry. And through your service, through your passion to the film industry, I hope many more families will be blessed, and many more technicians and many more artists all be blessed through your effort, through your media, through your film. And we once again we congratulate you for this movie and wish you all the best wishes. Thank you. God bless you. Thank you very much. Good afternoon, everyone. Thank you, Shashi Garu. Actually, doctors avante only doctors. కానీ స్ట్రిక్ట్లీ హార్ట్ఫుల్లీ మనస్ఫూర్తిగా ఇందులో రావడం ప్యాషనేట్గా వచ్చారని అర్థం అవుతుంది. మనమంతా సహకారంగా అందరం మనం సహకరిద్దాం. అండ్ వన్స్ అగైన్ అందరి తరఫు నుంచి కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చారి గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? మెల్లగా కిందకి. ఈ మూవీ స్టార్ట్ చేసిన మన శేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సినిమా రాజముద్ర ఘన విజయం సాధించాలని, మంచి పేరు ప్రతిష్టలు తేవాలని, ఇలా నటించే ఆర్టిస్టులు కూడా మంచి పేరు రావాలని, ప్రొడ్యూసర్ గారు కూడా మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నాం. వచ్చిన అందరికీ నమస్కారం.
అవును, ఈ పిక్చర్ యాక్చువల్గా సడన్గా స్టేజ్ మీదకి వచ్చింది అనమాట. మన డాక్టర్ గారు చెప్పినట్టు ఆయన ఫ్యాక్షనబుల్గా ఈ ఇండస్ట్రీకి వచ్చారు కాబట్టి ఏదో సక్సెస్ అవుతాకి ఛాన్సెస్ ఉండే వచ్చారు ఆయన. ఇది చాలా కాలం నుంచి అది పెండింగ్లో ఉండి వచ్చింది కాబట్టి మీ అందరూ సపోర్టు మూలన ఇది గ్రాండ్ సక్సెస్ అవుతుందని. రాజముద్ర టైటిల్ చాలా వాల్యూ అనేది. రాజముద్ర అంటే సామాన్య టైటిల్ కాదు, మరి ఆ టైటిల్ తగ్గ డాక్టర్ గారు తీస్తారని మేము నమ్ముతున్నాము. ఇది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. మరి లీలావతి గారు మ్యామ్ చాలా బిజీగా ఉండి కూడా వినుకొండలో చాలా బాధ్యతలు ఉన్నాయి. మా కోసం హైదరాబాద్ వచ్చారు. యాక్చువల్లీ హైదరాబాద్లోనే ఉంటారు, కాకపోతే వినుకొండలో చాలా పనులు ఉన్నాయి, అయినా కూడా డేట్ చెప్పగానే వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. అండ్ అలాగే ఇందాక చెప్పేశాను నేను ఆల్రెడీ అందరికీ. సో వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. అండ్ ఇంకా చాలా అంటే తొందరలో విల్ బి కమింగ్ అవుట్ విత్ ఒక సాంగ్ రిలీజ్ చేద్దాము షార్ట్లీ. ఒక విత్ ఇన్ 2 weeks లో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద ఫస్ట్ షెడ్యూల్. సో ఫస్ట్ షెడ్యూల్ ఎండింగ్ అయ్యే లోపే మనం ఒక సాంగ్ రిలీజ్ ఫంక్షన్ పెట్టుకుంటాం మళ్ళీ. అండ్ విల్ బి టీజర్స్ అట్లా ఇస్తూ ఉండాలి. ఎందుకంటే మనకి ఈవెన్ ప్యాడింగ్ స్టార్ సుమన్ గారు కూడా యాక్చువల్లీ రావాలి. ఆయనకి హ్యాండ్ ఫ్రాక్చర్ అవ్వడం వల్ల ఆయన రాలేకపోయారు ఈ ఫంక్షన్కి. సో ఆయన కూడా మన మూవీలో ఒక ముఖ్యమైన రోల్ ప్లే చేస్తున్నారు. అండ్ ఈవెన్ రాజ్ కుమార్ గారి మధ్య కొంతమంది యాక్టర్స్ని సజెస్ట్ చేశారు. నెపోలియన్ తమిళ్ ఇండస్ట్రీ నుంచి కూడా ఒక ముఖ్యమైన ఒక పెద్ద యాక్టర్స్ని ఒక ఇద్దరిని తీసుకోవాలని అనుకుంటున్నాము, 2-3. అండ్ మదర్ క్యారెక్టర్స్ అయితే ఇక్కడ సునీత గారు ఉన్నారు. ఇంకొక మదర్ వచ్చి ప్రభావతి గారు ఒకటి చేస్తున్నారు. అండ్ ఇంకా మెల్లమెల్లగా రివీల్ చేస్తాము మన క్రూ అండ్ యాక్టర్స్ అందరినీ కూడా. సో విల్ బి మీటింగ్ సూన్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్.